మీరు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొత్తం చూసేశారా? అయితే ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఒక ఫీలింగ్ వచ్చుంటుంది, ఇలాంటి సిరీస్ మళ్ళీ ఎక్కడ దొరుకుతుందిరా అని. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే కేవలం ఒక సిరీస్ కాదు. అడల్ట్ కంటెంట్, బ్రూటల్ యాక్షన్, పవర్ కోసం జరిగే రాజకీయాలు, రాజ్యాల మధ్య రక్తపాతం, ఇవన్నీ ఒకే చోట చూసిన తర్వాత మిగతా సిరీస్లు కొంచెం బోర్లా అనిపిస్తాయి. అందుకే ఈ వీడియోలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన తర్వాత తప్పకుండా చూడాల్సిన టాప్ 7 వెబ్ సిరీస్లు చెప్పబోతున్నాను. ఈ లిస్టులో ఉన్న సిరీస్లు జిఓటీ ఇచ్చిన ఫీలింగ్ను చాలా వరకు కవర్ చేస్తాయి. అయితే ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 7, బార్బేరియన్స్. ఇదొక హిస్టారికల్ యాక్షన్ వార్ డ్రామా. కథలో ఆర్మినియస్ అనే ఒక పవర్ఫుల్ వారియర్ ఉంటాడు. అతను మొదట రోమ్ సామ్రాజ్యానికే పనిచేస్తాడు, కానీ రోమ్ వాళ్ళు అతనితో పెద్ద మోసం చేస్తారు. దాంతో అతను రోమ్కి ఎదురు తిరుగుతాడు. అప్పుడే రోమ్ శత్రువులైన బార్బేరియన్స్ ట్రైబ్తో కలిసి రోమ్ మీద యుద్ధం మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఆర్మేనియస్ ఎందుకు తిరుగుబాటు చేశాడు అన్నది సిరీస్లో చూడాలి. బ్రూటల్ ఫైట్స్, బ్లడ్ షెడ్, అడల్ట్ కంటెంట్, జిఓటీ లవర్స్కి ఇది మంచి స్టార్ట్. నంబర్ 6, ఇంటు ద బ్యాడ్లాండ్స్. ఇది యాక్షన్, మార్షల్ ఆర్ట్స్, ఫ్యాంటసీ కలిపిన సిరీస్. కథలో సన్నీ అనే ఒక ఎలీట్ వారియర్ ఉంటాడు. ఒకరోజు అతనికి మ్యాజికల్ పవర్స్ ఉన్న ఒక అబ్బాయి ఎదురవుతాడు. ఆ అబ్బాయిని ఉపయోగించి ఒక రాజుని చంపాలనే ప్లాన్లో చాలామంది ఉంటారు. సన్నీ ఆ అబ్బాయిని కాపాడతాడా లేదా పవర్ కోసం వదిలేస్తాడా అన్నదే స్టోరీ. స్వాడ్ ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్ యాక్షన్, పవర్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది పక్కా ఎంటర్టైనర్. నంబర్ 5, స్పార్టకస్. ఇది నిజంగా చాలా బ్రూటల్ సిరీస్. స్పార్టకస్ ఒక స్లేవ్. అతన్ని అతని భార్యను దారుణంగా మోసం చేస్తారు, చాలా చెడ్డగా ట్రీట్ చేస్తారు. అక్కడ నుంచే అతను ఒక స్లేవ్గా కాదు, ఒక రెబెల్గా మారతాడు. స్లేవ్ నుంచి లెజెండ్గా మారే ఈ జర్నీనే ఈ సిరీస్. గ్లాడియేటర్ ఫైట్స్, ఎండ్లెస్ బ్లడ్ షెడ్, పవర్ కోసం జరిగే యుద్ధాలు, జిఓటీ తర్వాత బ్రూటల్ కంటెంట్ కావాలంటే ఇది మస్ట్ వాచ్. నంబర్ 4, సి. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ ప్రపంచంలో అందరూ అంధులే, చూడగలగడం అనే కాన్సెప్ట్ అసలే ఉండదు. కానీ జేసన్ మొమోవా పాత్రకి 2 పిల్లలు పుడతారు, వాళ్ళు చూడగలగారు. అదే ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదం. వాళ్లను పట్టుకోవడానికి ఒక క్రూరమైన క్వీన్ యుద్ధం మొదలు పెడుతుంది. ఫ్రెష్ కాన్సెప్ట్, స్ట్రాంగ్ యాక్షన్, ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సిరీస్ ఇది. నంబర్ 3, వైకింగ్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వాళ్ళు వైకింగ్స్ చూడకపోతే చాలా మిస్ అవుతారు. రాగ్నార్ లాత్బ్రాక్ అనే ఒక సాధారణ రైతు ఎలా ఒక లెజెండరీ వారియర్గా, ఒక కింగ్గా మారాడో ఈ సిరీస్ చూపిస్తుంది. ఇంగ్లాండ్ మీద దాడులు, వైకింగ్ పాలిటిక్స్, ఫ్యామిలీ గొడవలు, బ్రూటల్ యాక్షన్. ఇది కూడా జిఓటీ లెవెల్ సిరీస్ అని చెప్పొచ్చు. నంబర్ 2, హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వెల్. టర్గేరియన్ ఫ్యామిలీలో పవర్ కోసం జరిగే యుద్ధాలే ఈ స్టోరీ. డ్రాగన్స్, బ్లడ్ లైన్స్, ఫ్యామిలీ బిట్రేయల్స్, పొలిటికల్ డ్రామా. జిఓటీ ఫ్యాన్స్కి ఇదొక పండగ లాంటిదే. నంబర్ 1, షోగున్. ఇది నా పర్సనల్ ఫేవరెట్. కథ 16వ శతాబ్దపు జపాన్లో జరుగుతుంది. ఎంపరర్ చనిపోతాడు, వారసుడు చిన్నవాడు. పవర్ కోసం 5 వార్లార్డ్స్ మధ్య భీకరమైన పోరాటం మొదలవుతుంది. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, పాలిటిక్స్, టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ. యాక్షన్ కొంచెం తక్కువైనా స్టోరీ ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇవి ఫ్రెండ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత తప్పకుండా చూడాల్సిన టాప్ 7 వెబ్ సిరీస్లు. మీకు ఏ సిరీస్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.